హ్యాపీ క్రిస్మస్. సో హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ బర్త్డే. కేక్ కూడా రుద్దేస్తున్నాడు. సో వాళ్ళిద్దరు మమ్మీ డాడీ చనిపోయారు కాబట్టి ఇప్పుడు తాత అమ్మమ్మనే చూసుకుంటున్నారు. సో ఫేస్ ఎందుకు చూపిస్తలేవు బావా, నువ్వు బొచ్చు బీకేసిన కోడిలాగా ఉన్నావు. పాపం ఎంత పాపం కదా జగతి అసలు. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి బాబా నీకు వేడి నీళ్ళు పెట్టాలని చెప్పి వేడి నీళ్ళు పెట్టేస్తుంది. మదర్స్ కి వీళ్ళని రెడీ చేయడమే ఒక ఆనందం అయిపోతుందేమో రాను రాను. డాడీ మొన్న కాల్ చేసి పండగ వస్తుంది కదమ్మా నాకు డ్రెస్ తీసుకుంటావా అని అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వర్మ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు కదా జగతికి కూడా. ఇంకా అమ్మ వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారు. అంటే అమ్మ వాళ్ళు కన్వర్టెడ్ టు క్రిస్టియన్స్ అన్నమాట. సో సెలబ్రేషన్ చేసుకుంటారు. రమ్మని చెప్పిండు డాడీ, అందుకనే వెళ్తున్నాము. మయూకన్ అయితే లేపినా కానీ జగతిని అసలు చాలా లేవట్లేదు. అసలు నైట్ లేట్ అయింది తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇంకా షాపింగ్ కూడా చేసినాం అన్నమాట. అందుకని చూడండి వీళ్ళు ఎట్లా పడుకున్నారు. జగతి అయితే లేపుతుంటే కూడా లేవట్లేదు. కొంచెం హెల్ప్ చేయి బావా లేపడానికి. ఎప్పుడు జగతిని నేనే లేపాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు నేనే లేపాలి, ఇంకా లేకపోతే ఎప్పుడైనా నేనే లేపాలి. అసలు ఎవ్వరి మాట వినదు అట్లా రెడీ అవుతుంది ఆమె. ఇంకా చిన్నామెకి కూడా ఫుడ్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంకా నేను చిన్నామెకి ఫుడ్ అనేది ఇక్కడే రెడీ చేసుకొని తీసుకెళ్తాను. సో యాపిల్ అయితే బాయిల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక 2 minutesలో ఆఫ్ చేస్తా. దీన్ని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకొని వెళ్తా అనమాట. మన వీడియోస్ చూసే వాళ్ళు క్రిస్టియన్స్ ఎవరున్నా వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ఈ ఇయర్లో మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నా. వాటర్ కూడా పెట్టేసిన. మయూకకి జగతికి స్నానం చేపిస్తే నేను రెడీ అవ్వడానికి ఉంటది. ఎక్కడ వెళ్తున్నాం? తాత దగ్గరికి వెళ్తున్నాం. హ్యాపీ క్రిస్మస్ మయూక, హ్యాపీ క్రిస్మస్. జగతికి అయితే ఈ డ్రెస్ తీసుకున్నాము. మయూకకేమో ఈ డ్రెస్, నేనేమో ఇది కుర్తీ తీసుకున్నా, ఫీడింగ్ కుర్తీ. ఇంకొకటి కూడా మయూకకి ఇట్లా తీసుకున్నా. బావకైతే ఏం తీసుకోలే, ఎందుకంటే ఆల్రెడీ షాపింగ్ చేసిండు కాబట్టి. ఫేస్ ఎందుకు చూపిస్తలేవు బావా నువ్వు? వెయిట్ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను అనమాట. మనం ఈ జనరేషన్లో ఏ సీజన్లోనైనా ఫుడ్ని డిహైడ్రేట్ చేసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అగారో రీగల్ ఫుడ్ డిహైడ్రేటర్ అనమాట. దీని నుంచి మనం ఫుడ్ని ఎలా డిహైడ్రేట్ చేస్తాం అనేది మీకు చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. అగారో రీగల్ ఫుడ్ డిహైడ్రేటర్ 250 వాట్స్ డిహైడ్రేటర్. ఇందులో 5 స్టాకబుల్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి. మీరు ఏ ఆర్డర్లో అయినా అవి పెట్టుకోవచ్చు. మధ్యలో మీరు చూస్తున్నారు కదా స్టెయిన్లెస్ స్టీల్, సైడ్ అండ్ ఫ్రంట్ పైకి తీసేయండి. అగార్లిక్ స్టెయిన్లెస్ స్టీల్ని డిష్ వాషర్తో అయినా లేదా వాటర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. బేస్లో మనకు ఫ్యాన్ ఇచ్చారు. దీన్ని మనం వాటర్తో క్లీన్ చేయొద్దు, జస్ట్ క్లాత్తో క్లీన్ చేయొచ్చు. ట్రేస్ని పెట్టడానికి 2 డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. ఈ పొజిషన్లో పెడితే గ్యాప్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకో పొజిషన్లో పెడితే గ్యాప్ తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి కంపారిజన్ పెట్టాను వేరే వేరే పొజిషన్లోవి. ఇప్పుడు చూద్దాం కంట్రోల్స్ని. 2 సైడ్స్ ఫ్రూట్స్ అండ్ ఫిష్, మీట్, వెజిటేబుల్స్, హర్బ్స్. ఇక్కడ టైం, టెంపరేచర్ బటన్ ఉంది. ఒకసారి ట్యాప్ చేస్తే టైం కనిపిస్తుంది. టైంని ప్లస్ ఆర్ మైనస్ చేసి టైం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెంపరేచర్ 35 degrees Celsius నుంచి 70 degrees Celsius వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 30 minutes నుంచి 48 hours వరకు పెట్టుకోవచ్చు. ఫ్యాన్ మోడ్లో ఓన్లీ ఫ్యాన్ నడుస్తుంది, హీట్ అవ్వదు. ఏది అయితే సెట్ చేస్తామో దాని తర్వాత స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రాసెస్ అయిపోయాక 5 బీప్ సౌండ్స్ వస్తాయి. స్టార్ట్ ఆర్ స్టాప్ బటన్ని ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇది పవర్ కేబుల్. దీంతో పాటు ఒక బుక్లెట్ వస్తుంది, ఏ ఫుడ్ కి ఎంత టైం పెట్టాలి అండ్ ఎంత టెంపరేచర్ పెట్టాలి అని. ఇది యూజర్ మాన్యువల్. ఫస్ట్ ఆనియన్స్ ని స్లైస్ గా కట్ చేసి పెడుతున్నాను, ఒకదాని మీద ఒకటి పెట్టట్లే, ఎందుకంటే ఈజీగా డ్రై అవ్వడానికి. ఈ విధంగా హర్బ్స్, వెజిటేబుల్స్ ని పెట్టుకోవచ్చు. వెల్లుల్లిని కూడా ఇట్లానే సెట్ చేశాను. టమాటోస్ ని కూడా డ్రై చేసుకోవచ్చు. నేను 45 degrees Celsius సెట్ చేసి టైం 10 hours సెట్ చేశాను. 8 hours 10 hours పెడితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని అనుకుంటారు. బట్ మన మిషన్ వోల్టేజ్ 40లో ఉంటుంది కాబట్టి మనకి కరెంట్ బిల్ చాలా తక్కువ వస్తుంది. ఎండలో పెడితే న్యూట్రియన్స్ పోతాయి. అదే ఈ విధంగా అగారో రీగల్ ఫుడ్ డిహైడ్రేటర్ లో చేస్తే న్యూట్రియన్స్ లూస్ అవ్వవు. వెల్లుల్లి అండ్ ఆనియన్స్ చాలా బాగా డిహైడ్రేట్ అయినాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా ఉన్నాయి.
ఇవి గ్రైండ్ చేసి పౌడర్ స్టోర్ చేసుకోవచ్చు లేదా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. బనానాని కూడా స్లైసెస్గా కట్ చేసి పెట్టాను. లైట్గా లెమన్ జ్యూస్ వేసాను ఎందుకంటే బ్లాక్ అవ్వకుండా. క్యాండీగా కిడ్స్ కూడా ఇష్టంగా తింటారు. ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేయొచ్చు. చూసారు కదా, ఫుడ్ అయితే చాలా ఈజీగా డిహైడ్రేట్ చేసుకోవచ్చు మనం. సో బేబీస్ కి బనానా చిప్స్ కానీ పొటాటో చిప్స్ ఇలా ఫ్రూట్స్ ఏదన్నా డిహైడ్రేట్ చేసి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఫ్రెండ్స్ ట్రిమ్మర్ తోటి జీరో పెట్టి మయూకని ఎత్తుకొని మర్చిపోయి జీరో పెట్టి ట్రిమ్మర్ చేసుకున్నాడు. బై మిస్టేక్ లో నేను ఎట్లయినా బావా చెప్పాలనా? నేను ఎట్లయినా చెప్పాలనా? మొన్న చెప్పినా కదా, బొచ్చు బీకేసిన కోడిలాగా ఉన్నావు. చిన్న అవస్థలు చూడండి పాపం. నువ్వు గుడ్ గలా బ్యాడ్ గలా మేము వెళ్తున్నాం ఇప్పుడు. నిజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో మనం ఎటన్నా బయటికి పోయేటప్పుడు ఇక పిల్లలతో ఇదే ఉంటుంది కదా. ఫంక్షన్కి పోవాలన్న ఇదే పరిస్థితి, టెంపుల్కి వెళ్ళాలన్న పరిస్థితి ఇదే, బర్త్డే ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంటుంది. అరే బాబ్రే జగతి, అరే జగతికి అది తీసుకొచ్చినాం ఇవాళ, సర్ప్రైజ్ ఇవ్వాలా? అరే చూపి జగతికి చూపి. ఏ డ్రామాలన్నీ చేయాలి ఇప్పుడు. జగతికి చాక్లెట్ అవి తీసుకొద్దాం. అమ్మో అదంటే మళ్ళీ తలనొప్పి. డ్రెస్ తీసుకొద్దామా నీకు? తీసుకొద్దామా జగతి? గుడ్ మార్నింగ్ చెప్పు. ఇగో నిన్ను వీడియో తీస్తున్నాను నేను. గుడ్ మార్నింగ్ చెప్పు. తాత దగ్గరికి వెళ్దామా? డిచ్ క్యాండిడేట్ ఇప్పుడు ఇట్లా వండుకొని ఇట్లా చేస్తుంది కదా. పాపం ఎంత పాపం కదా జగతి అసలు. జగతి నువ్వు ఇందాక లెగడానికి ఏడ్చినావు, ఇప్పుడేమో పాపం నెత్తి వస్తుంది అడుపుకొని స్నానం చేసుకొని వచ్చేసింది. మైక స్నానం అయిపోయింది. సో చిన్ని చూడండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. నార్మల్ డేస్లలో అయితే నాకు వాటర్ పెట్టామంటే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆడికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్ భవానీకి వేడి నీళ్ళు పెట్టాలని చెప్పి వేడి నీళ్ళు పెట్టేస్తుంది. నార్మల్ డేస్ లో అంటే నువ్వు నీ టైంకి తగ్గట్టు నువ్వు పెట్టుకున్నావు. అట్లని కాదులే కానీ సరే సెట్ చేయాలి కాదు, నువ్వు సెట్ చేసుకుంటున్నావు టైం. నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది. నువ్వని కాదు కానీ ప్రతి ఒక్క లేడీ అంతే. సరే పోయి, డ్రెస్ బాగుంది మమ్మీ. కానీ బాబా ఇప్పుడు బట్టలు తేవాలి, ఇల్లు ఉడవాలి, గిన్నెలు. సరే కానీ ఏ బుడ్డోడా నేను మయూకకి అన్ని అబ్బాయిల డ్రెస్సులు తీసుకోవాలని ఫిక్స్ అయినా. అబ్బాయిల డ్రెస్సులు తెస్తుందా? లుకింగ్ అట్లనే అనిపిస్తుంది. అబ్బాయి లుక్సే ఉన్నాయి. సో మన బుడ్డోని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. ఏయ్ జగతిని చూపి బాబా. మైక్ హాయ్. జగతిని చూపి బాబా. హాయ్ మైక్. జగతి యాక్షన్. ఏ రజనీకాంత్ ఏమి మొత్తం జింబి. మస్తు రెడీ అయ్యారు కదా నిజంగా. అంటే నిజంగా వీళ్ళకి మదర్స్కి వీళ్ళని రెడీ చేయడమే ఒక ఆనందం అయిపోతుందేమో రాను కదా. వీళ్ళని రెడీ అయిపోయి చిన్ని తెగ ఆనందపడుతుంది. ఓ నిన్నే చూపిస్తున్నా. బట్టలన్నీ తీసేస్తుంది చిన్నగా, అన్ని లోపల సెట్ చేసేసుకొని రైట్ వెళ్ళిపోవాలి. నేను ఒక్కని స్నానం చేసి 2 నిమిషాల్లో వస్తా. ముగ్గురు ఆడలేరు ఇంట్లో. బుడ్డ చూడండి ఎట్లా చేస్తుంది. నీకు నచ్చిందా హెయిర్ స్టైల్? జగతి ఏం ఎత్తుకుతున్నావు నువ్వు? ఏంటిది కావాలి? కత్తెరా అంటే ఎక్కడ పెట్టినావు మరి? దీంట్లో లేదా? అయ్యో అందులో అన్ని పిచ్చి పిచ్చి సామాన్లు వేసింది మమ్మీ కదా. సరే సైడ్ సీజర్ దీంట్లో ఉంటుందమ్మా. దీంట్లో ఎక్కడ పెట్టిందా మమ్మీని అడుగుపో. ఏ డైనింగ్ టేబుల్ పైన ఉంది, ఇక్కడ ఉంది. నేను కట్ చేయాలా? నీకు రాదమ్మా ప్లీజ్ జగతి, నీకు రాదు, నేను కట్ చేస్తా. చూడండి ఇట్లనే. ఏంటి మార్నింగ్ తెచ్చుకున్నావా? షాప్లో. షూస్ కట్ చేస్తున్నావు. దీన్ని కట్ చేయి, దాన్ని కట్ చేయి. ఎక్సలెంట్ జగతి, సూపర్. అసలు నువ్వు ఏం నమ్ములుతున్నావే నువ్వు? ఉల్టేసుకుంటున్నావు ప్రతిసారి. ఎన్నిసార్లు చెప్పినా ఉల్టేసుకుంటావు. ఎందుకు ఉల్టేసుకుంటావు అర్థం కాదు. సో కొన్ని నైట్ గిన్నెలు ఉన్నాయన్నమాట, ఇవి వాష్ చేసుకొని వెళ్తున్నాయి. ఎందుకంటే రాగానే
ఏం వర్క్ చేయబుద్ధి కాదు, ఎందుకో జర్నీ చేసిన తర్వాత సైడ్ అనిపిస్తుంది. అందుకే ఈమె ఇప్పుడే కడిగి పెట్టేస్తుంది. సో ఈ డ్రెస్సెస్ ఏంటి అనుకుంటున్నారా? డాడీ మొన్న కాల్ చేసి పండగ వస్తుంది కదమ్మా నాకు డ్రెస్ తీసుకుంటావా అని అన్నాడు. అనగానే నాకు ఒక నిమిషం మంచిగా అనిపించలే అనమాట. అంటే ఆల్రెడీ కొత్త డ్రెస్సెస్ వేసుకోవట్లేదు, ఎందుకంటే బెడ్ మీద ఉన్నాడు కాబట్టి. ఇంకా అట్లా అనగానే మళ్ళీ ఇంకొకటి ఏమన్నాడంటే ఎప్పుడైనా వైట్ వేసుకునేవాడు, వైట్ వద్దులే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళేది ఉంది అని అన్నాడు. సరేలే అని చెప్పేసి బావకి చెప్పిన నేను వెంటనే. బాబా ఇట్లా అన్నాడు డాడీ అని చెప్పంగానే సరేలే పద వెళ్ళి తీసుకుందాం అని చెప్పేసి నిన్నంతా షాపింగ్ తిరగడమే అయింది. డాడీకి ఒక్కదానికి తీసుకుంటాడు అని చెప్పేస్తే ఇంకా అందరికీ తీసుకున్నాడు. సో చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ బావా. ఓకే. మమ్మీకేమో ఈ శారీస్ వెయ్యదు, కాటన్ శారీస్ అంటూ అవి తీసుకుంటుంది. బట్ నాకు చూడంగానే ఎందుకో నచ్చింది, కానీ అమ్మ నచ్చుకుంటుందో నచ్చుకోదో నాకైతే తెలీదు. నాకైతే నచ్చింది, అందుకనే తీసుకున్నా. అమ్మ వైట్ ఉంటుంది కాబట్టి ఈ కలర్ చాలా బాగుంటుందని అత్తమ్మకి కూడా తీసుకున్నా, అమ్మకి కూడా తీసుకున్నా. ఇది జ్యోతికి అంటే మా పెద్దక్క కూతురు, మమ్మీ డాడీ లేరు చనిపోయారు అని చెప్పాను కదా, ఆమె బర్త్డే కూడా ఉంది. సో అంటే మమ్మీ డాడీకి చాలా హెల్ప్ఫుల్గా ఉంది జ్యోతికి తీసుకున్న బ్యాంగిల్స్ అండ్ సేమ్ కలర్ క్లిప్ ఇంకా జ్యువెలరీ అంతా తీసుకున్నా జ్యోతికి. అండ్ అక్క కొడుకు రాజేష్ కూడా ఉన్నాడు కాబట్టి వాటికి కూడా తీసుకున్నాం. సో ఇదన్నమాట జర్నీ స్టార్ట్ చేయాలి. వెరీ గుడ్. అసలు చెప్పాలంటే కొంతమంది చెప్పంగానే సరేలే అన్నట్టు తీసుకుంటారు, బాబు మాత్రం అందరికీ తీసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే చెల్లినాడు. పాపం మయూక చూడండి, పాపం అలసిపోయి మీరు రెడీగా అంటారా నాయన అని పండుగ అయ్యో లేచిందిరా నాయన, వద్దు సైలెంట్ పాపం. మయూక ఆటో వచ్చేసింది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. దాదా ఆటో జర్నీ స్టార్ట్ అయిపోయింది. చిన్ని చూడండి ఇంటికి రాగానే వాళ్ళ డాడీకి షర్ట్ అండ్ టీ షర్ట్ వేసేసి ఫొటోస్ తీసి మరీ చూపిస్తుంది ఇన్స్టాగ్రామ్లో. కానీ ఒక్కటి ఏమైందంటే మా అమ్మకి టీ షర్ట్ కొంచెం అంటే ఫుట్ట బిగ్గర్ అయిందంట. సో అదొక్కటి కొంచెం టైట్గా కనిపిస్తుంది అంటుంది. సో అందుకని చిన్ని ఎక్సెల్లా ఏంటి అని ఆలోచిస్తూ ఉంది. ఇట్లా ముందుకెళ్ళు. మయూక చూస్తుంది. ఇచ్చుడు సూపర్ ఎక్సలెంట్. అసలు క్రిస్మస్ అండ్ జ్యోతి బర్త్డే రెండు ఒకేసారి వచ్చినాయి కాబట్టి సో హ్యాపీగా ఒకటే కేక్ కటింగ్ అయిపోతుంది ఈరోజు. సో హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ బర్త్డే రెండు వన్ టైంలో జరిగిపోతున్నాయి. సో అందరం జస్ట్ అట్లా కూర్చొని సింపుల్గా క్యూట్గా చేసుకుంటున్నాం. సో వెరీ గుడ్. సో దీని ఎవరో తెలియదు కదా, మా పెద్దక్క కూతురు. అంటే పెద్ద బావని ఇల్లరికం తీసుకున్నాము. సో వాళ్ళిద్దరూ మమ్మీ డాడీ చనిపోయారు కాబట్టి ఇప్పుడు తాత అమ్మమ్మనే చూసుకుంటున్నారు. సో దాని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది డాడీకి అండ్ మమ్మీకి కూడా. జ్యోతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అంటే తను ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము సడన్గా వెళ్ళడము కేక్ కట్ చేయడం అంతా సడన్గా అయిపోయింది. జ్యోతిది ఫస్ట్ సెకండ్ టైం కదా నేను అంటే మనం కలిసి చేయడం. సో సెకండ్ టైం లాస్ట్ 2 years బ్యాక్ కూడా చేసినాం. సో హ్యాపీ బర్త్డే జ్యోతి. నిజంగా అత్తమ్మ వాళ్ళకి నిజంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా మామ. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం ఏం చెప్పాలంటే జ్యోతి గురించి ఒక మంచి విషయం, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ కేక్ చాలా బాగుంది. అంటే వర్క్ కానీ మామకి హెల్ప్ చేయడం కానీ అన్ని బాగా మంచిగా చేస్తుంటారు. అందుకని నాకు నచ్చి ఇవి తీసుకొని వచ్చినాం. చూసినావు జ్యోతి నీ మీద ఎంత ప్రేమ ఉందో మామకి అత్తమ్మకి. చాలా కేక్ కూడా రుద్దేస్తున్నాడు. వెరీ గుడ్ సూపర్ మనోరాలు అసలు నిజంగా వెరీ గుడ్. ఇప్పుడు తినేద్దామా ఇక. అండ్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 hour అనుకుంటా అట్లా కూర్చొని అన్నీ మామ అప్పుడు విలేజ్లో ఎట్లా ఉండే అండ్ మామకి తోచిన అన్నీ మాట్లాడుతూనే ఉన్నాడు. నేను కూడా ఒక 1 hour అట్లా కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇక నైట్ 10-10:30 ఆ టైంకి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం ఇంటికి. సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫ్యామిలీస్కి వాల్యూ ఇవ్వండి. అండ్ లవ్ యూ ఆల్ అందరికీ. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. కేక్ కూడా రుద్దేస్తున్నాడు.
వెరీ గుడ్. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.